వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సూర్యాపేట జిల్లాలో కొనసాగుతున్న యూరియా కష్టాలు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో కూల్చివేతలు. ఖమ్మం నగరంలోని వైఎస్ఆర్ కాలనీలో దొంగల బీభత్సం. వేములవాడలో శరవేగంగా సాగుతున్న రాజన్న ఆలయ విస్తరణ పనులు. ఆలయ ఈవో కార్యాలయం కూల్చివేత. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో కుప్పకూలిన 5 అంతస్తుల భవనం. ఇక వివరాల్లోకి వెళ్తే 12 గ్రామాల రైతులకు 1 లారీ యూరియా లోడు. యూరియా కోసం ఎగబడుతున్న రైతులు. సూర్యాపేట జిల్లాలో కొనసాగుతున్న యూరియా కష్టాలు. మోతె మండలం సర్వారం PSCS వద్ద తెల్లవారుజాము నుంచే యూరియా కోసం పడిగాపులు కాస్తున్న 12 గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు. అయితే ఒక్కటే లారీ లోడ్ రావడంతో వచ్చిన కొద్దిపాటి యూరియా తమ దాకా వస్తుందో రాదో అని ఆందోళన. రైతుల మధ్య తోపులాట. పోలీస్ బందోబస్తు మధ్య కొనసాగుతున్న యూరియా పంపిణీ. డబ్బులు తీసుకొని ఎవరు తీసుకపోయేది రూపాయి जनसेवा करेंगे నకిరేకల్ వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడిన ముద్దాయిలను అరెస్ట్ చేసి 35 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు నకిరేకల్ పోలీసులు తెలిపారు. పల్నాడు జిల్లా SP B కృష్ణారావు IPS గారి ఆదేశాల మేరకు నర్సరావుపేట ఇన్ఛార్జ్ DSP M హనుమంతరావు గారి పర్యవేక్షణలో సత్తన్నపల్లి రూరల్ CI P కిరణ్ గారి ఆధ్వర్యంలో నకిరేకల్ SHG సురేష్ సిబ్బందితో కలిసి ముద్దాయిలను అరెస్ట్ చేశారు. దొంగతనానికి సంబంధించి ముద్దాయిలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సత్తన్నపల్లి రూరల్ CI P కిరణ్ గారిని, నకిరేకల్ SI CH నరేష్ గారిని మరియు పోలీస్ సిబ్బందిని శ్రీ SP గారు అభినందించారు. వీరికి దిశానిర్దేశం చేసిన నర్సరావుపేట ఇన్ఛార్జ్ DSP M హనుమంతరావు గారిని శ్రీ SP గారు అభినందించారు. సురేష్ గారు సుమారు 30 లక్షలు ఖరీదు చేసే 35 మోటార్ సైకిల్ని రికవర్ చేయడం జరిగింది. వెనక ఉన్నటువంటి 5 ముద్దాయిల ద్వారా వీళ్ళే కాదు, ఇంకా 3 ముద్దాయిలు కూడా ఉన్నారు దొరకాల్సిన వాళ్ళు. బట్ వీళ్ళ 5 ముద్దాయిలు ముఖ్యంగా ఈ మున్నంగి కిషోర్ రెడ్డి, వరిశెట్టి కార్తీక్, వంగా మహేష్ రెడ్డి, తిరుమల రెడ్డి, సాయి కుమార్ రెడ్డి, తెల్లగొర్ల అనిల్ కుమార్. ఈ తెల్లగొర్ల అనిల్ కుమార్ ద్వారా మాకు సమాచారం వచ్చింది. ఇతను ఒక అమ్మాయిని, అతను పరిచయం ఉన్న అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు.
ఆ అమ్మాయిని మేము ట్రేస్ చేసే క్రమంలో ఇతను మాకు దొరికి తద్వారా ఇన్ఫర్మేషన్ మేరకు మిగతా వాళ్ళందరికీ చెప్తూ మొత్తం అన్ని కూడా మోటార్ సైకిల్ రికవర్ చేయడం జరిగింది. విజయవాడలోని ఏపీ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ హెడ్ ఆఫీస్ నందు ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ 47వ మరియు 48వ వార్షిక సర్వసభ్య సాధారణ సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నె సుబ్బారెడ్డి ఏపీ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈనాటి ఈ సర్వసభ్య సమావేశాలకు వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి మన ఎంపీ గారు అయినటువంటి ఢిల్లీరావు గారికి, తర్వాత తోటి డైరెక్టర్లు అయినటువంటి కాటమయ్య గారికి, జగదీశ్వరి మేడం గారికి, ఇక్కడ ఈ సమావేశానికి మేమంతా ఈరోజు వస్తుంటాం పోతుంటాం, కానీ మీరు గత 50 సంవత్సరాల నుంచి కూడా సంస్థని కాపాడుతూ రైతాంగం కోసం మీరు అన్ని విధాలుగా కృషి చేస్తూ నాణ్యమైన విత్తనం ఏదైతే ఇస్తూ రైతాంగాన్ని కాపాడుతున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా పేరు పేరున రైతు బంధువులకందరూ కూడా పేరు పేరున అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరందరి కృషి వల్లనే ఇక్కడ ఈ కార్పొరేషన్ నడుస్తుంది అనేది మేమంతేనే కాదు, మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవన్నీ నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడినే కాబట్టి రైతులకు సంబంధించిన విషయాలన్నీ కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను కూడా రైతు పని చేసిన వాడిని కాబట్టి అన్ని విషయాలు కూడా క్షుణ్ణంగా తెలిసినవి కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారులకు, ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మీరు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితిలో ఈ కార్పొరేషన్ ఇప్పుడే చెప్పారు సార్, గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి కార్పొరేషన్ ఆదాయం తగ్గుతుంది అని చెప్పాను. తగ్గకుండా ఉండాలంటే ఏ విధంగా చెప్పి మళ్ళీ సార్ మాట్లాడేటప్పుడు కూడా కొంచెం మీకు అందరికి కూడా విషయాలు కార్పొరేషన్ కరెక్ట్గా ఉంటే తప్పితే, మీరు కరెక్ట్గా పనిచేస్తే తప్పితే రైతులకి నాణ్యమైన విత్తనం తోడు కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో అందరం కూడా ఈ కార్పొరేషన్ ద్వారా రైతులకి నాణ్యమైన విత్తనం అందించే పరిస్థితి తీసుకురావాలని చెప్పని ఆలోచిస్తూ ఈ సమావేశానికి ఈ అవకాశం వచ్చినటువంటి నాకు కల్పించినటువంటి అందరూ కూడా పేరుతో నా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి మీకు ఏమి సందేశాలున్నా కూడా క్షుణ్ణంగా మీరు అడిగితే సమాధానం చెప్పడానికి మేము ఢిల్లీరావు గారు అందరం కూడా వేదిక మీద డైరెక్టర్లు అందరం కూడా ఉన్నాం కాబట్టి ఇది మన కుటుంబం. దీంట్లో ఏ సమస్యను కూడా ఒకరికొకరు కూర్చొని మాట్లాడుకోవాలి తప్పితే బయట మన కార్పొరేషన్ల గురించి బ్యాడ్గా చెప్పుకోవడం కానీ ఇంకో రకంగా చూసుకోవడం కానీ అదంతా కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తూ ఈ సమావేశంలో ఏమున్నా కూడా చోటుగా ఒకరికొకరు మాట్లాడుకొని ఏ విషయం లేకుండా క్షుణ్ణంగా భవిష్యత్తులో మళ్ళీ ఏ విధంగా కుటుంబ సభ్యులు మాదిరి ఉండాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరుతో ధన్యవాదాలు తెలుపుకుంటూ వరంగల్ శ్రీ భద్రకాళి దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా నేడు 3వ రోజు ఉదయం 4 గంటలు నిత్యాహికినం
గాయత్రి అలంకారం, చతుర్థ స్నానార్చన, చంద్రగంట దుర్గార్చన, ఉదయం 11 గంటలకు సింహవాహన సేవ, సాయంత్రం 7 గంటలకు మహిష మర్దిని దుర్గార్చన, గజవాహన సేవలో భక్తులకు దర్శనమివ్వనున్న భద్రకాళి అమ్మవారు. గాయత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో సోమవారం రాత్రి తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జవహర్ మార్గ్లో 5 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 13 మంది సజీవ సమాధి అయినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 14 మందిని రక్షించారు. క్షత్రగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. भाई थोड़ा दब जाओ भाई। अरे चलो हटो, पीछे हटो, चलो पीछे पीछे पीछे, चलो पीछे 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 पीछे। रुको ज्यादा नहीं, ज्यादा गैप नहीं करना। चलो रास्ता दो यार, रास्ता दो। आगे चलो, थोड़ा आगे, थोड़ा आगे चलो, आगे रास्ता में तो आया नहीं कर लेते बाहर इस गाड़ी के आगे, चलो गाड़ी के आगे, इस गाड़ी के आगे, इस गाड़ी के आगे। ఖమ్మం నగరంలోని వైఎస్ఆర్ కాలనీలో దొంగల బీభత్సం. ఒకే రోజు 6 ఇళ్లలో చొరబడి విలువైన బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లిన దొంగలు.
71వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఢిల్లీలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా బేబీ సినిమాకు ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో డైరెక్టర్ సాయి రాజేష్, ఉత్తమ గాయకుడిగా PVNS రోహిత్ నేషనల్ అవార్డు స్వీకరించారు. హృదయమైన ప్రేమ కథను తన స్క్రీన్ ప్లేలో అందంగా మలచిన సాయి రాజేష్ బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్గా ప్రేమిస్తున్నా అనే పాటను మనసుకు హత్తుకునేలా పాడిన సింగర్ PVNS రోహిత్ బెస్ట్ సింగర్గా నేషనల్ అవార్డ్స్ తీసుకున్నారు. 2 జాతీయ అవార్డ్స్ సాధించి తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని దేశవ్యాప్తంగా మరింతగా పెంచారు. బేబీ సినిమా టీం ఆనంద్ దేవరకొండ, వీరజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్పై SKNS నిర్మాణంలో దర్శకుడు సాయి రాజేష్ బేబీ చిత్రాన్ని రూపొందించారు. కల్ట్ బ్లాక్ బ్లస్టర్గా ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల గ్రాసర్గా నిలిచింది. ప్రస్తుతం బేబీ సినిమా హిందీలో రీమేక్ అవుతుంది. కర్నూలు విద్యాశాఖలో ఉద్యోగుల పేరుతో జరుగుతున్న మోసాలపై ఆ శాఖ అధికారులు దృష్టి సారించారు. మీడియాలో వరుస కథనాల నేపథ్యంలో విద్యాశాఖలో అంతర్గత విచారణ చేపట్టిన కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి శ్యాముల్ పాల్ ఉద్యోగాల పేరుతో అమాయక నిరుద్యోగులను మోసం చేస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ముఠాలపై కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్కు పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయడం జరిగిందని DO తెలిపారు. బయటి ముఠాలపై మాత్రమే కాకుండా తమ శాఖకు సంబంధించిన సీళ్లు, సంతకాలు ఫోర్జరీ జరిగిన నేపథ్యంలో తమ శాఖ అధికారుల ప్రమేయంపై కూడా సమగ్ర విచారణ చేపట్టాలని జిల్లా ఎస్పీని కోరినట్టు DO శ్యాముల్ పాల్ తెలిపారు. వెంటనే మా కంప్లైంట్ వారికి ఇచ్చి వెంటనే కేసు రిజిస్టర్ చేయమని చెప్పారు. దీనికి లోతుల్లోకి వెళ్లి ఎంక్వైరీ చేయమని చెప్పారు. ఇట్లాంటివి గతంలో చాలా కథనాంతాలు పేపర్లో వస్తున్నాయి, మీడియాలో వస్తున్నాయి కాబట్టి వీటి మీద తీవ్రంగా మరి ఎస్పీ గారు స్పందించారు. తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉరుసు శ్రీ నాగేంద్ర స్వామి దేవాలయ అభివృద్ధికి నూతనంగా ప్రమాణం చేసిన ఆలయ కమిటీ సభ్యులు కృషి చేయాలని 41వ డివిజన్ కార్పొరేటర్ పోశాల పద్మ కోరారు. వరంగల్ నగరంలోని ఉరుసు కరీమాబాద్లో ఉన్న శ్రీ నాగేంద్ర స్వామి దేవస్థానానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ నూతన పాలక వర్గాన్ని నియమించారు. 41 మరియు 42 డివిజన్కు సంబంధించిన భక్తులను ఈ కమిటీలో ఉన్నారు. ఆలయ ఫౌండర్ మరియు చైర్మన్గా తోట నర్సయ్యలింగం మరియు డైరెక్టర్గా విలాసాగరం సంధ్య, ఈదుల లావణ్య, వడ్లకొండ జగన్నాథం, వనం వేణు, శంకేసి అనిల్ కుమార్లను నియమించారు. ఆలయ ప్రాంగణంలో నూతనంగా నియమించబడ్డ చైర్మన్ మరియు డైరెక్టర్లతో ఆలయ ఈవో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతనంగా ఎన్నుకోబడ్డ కమిటీ సభ్యులను స్థానికులు, బంధుమిత్రులు శాల్వాలు, పూలదండలతో సన్మానించారు. ఆలయ అభివృద్ధికి మంత్రి సురేఖ ప్రత్యేక నిధులు కేటాయించిందని, నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన పాలకవర్గం ఆలయ అభివృద్ధిలో కృషి చేయాలని, మరిన్ని నిధులు తీసుకువచ్చి ఆలయ విస్తరణకు కృషి చేయాలని కార్పొరేటర్ పద్మ తెలిపారు. గట్టిగా చెప్పండి. 1974లో మా నాన్నగారు కోట రామచంద్రం గారు ఇక్కడ చెరువు కట్ట మీద ఉన్నటువంటి పుట్టని మొక్కుంటే అతనికి మంచి జరిగిందని గుడిని ప్రారంభించారు. దినదినంగా అభివృద్ధి చెందుతూ ఈ తూర్పు నియోజకవర్గంలో అతిపెద్ద గుడిగా దీన్ని పేర్కొనవచ్చు. మరి ఇప్పుడు సురేఖ గారు 2 కోట్ల రూపాయలు ఈ టెంపుల్ డెవలప్మెంట్ కూడా శాంక్షన్ చేసినందుకు టెంపుల్ పక్షాన కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈరోజు నూతన ధర్మకర్తలు ప్రమాణ స్వీకారం చేశారు. సంతోషం. నాగేంద్ర స్వామి దేవస్థానంలో డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. కొండా దంపతుల ఆశీస్సులతోటి, నవీన్ రాజన్న గారి ప్రయత్నంతో 41 డివిజన్ నుండి 42 డివిజన్ నుండి ఇవాళ డైరెక్టర్లను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఇది ఒక ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం నాగేంద్ర స్వామి దేవాలయం. అంటే ఈ దేవాలయానికి హైదరాబాద్ నుండి కానీ చాలా దూర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ పూజలు జరుపుకుంటారు. మరి ఇక్కడికి అందరికి డైరెక్ట్ రావడం కూడా నిజంగా కూడా నాగేంద్ర స్వామి ఆశీస్సులు డైరెక్టర్లకు ఉన్నట్టుగానే భావించాలి. దాంతోపాటు దేవాదాయ శాఖ మంత్రి మన కొండ సురేఖ మేడం గారు కూడా
ఈ టెంపుల్కు ఫండ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. త్వరలో కూడా ఇప్పుడు ఈ టెంపుల్ ఇంకా డెవలప్ చేయడానికి ఆమె రానున్న రోజుల్లో రాబోతున్నారు. మరి ఇక్కడ తోట రామచంద్రం కొడుకు నరసింహలింగం దీనికి చైర్మన్. వాళ్ళ హయాంలో ఇక్కడ ఈ టెంపుల్ స్టార్టింగ్ నుండి కూడా అభివృద్ధి జరగడం, ఈ టెంపుల్ను స్థాపించడం, ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లను కూడా వాళ్ళ ద్వారా ఇక్కడ జరగడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఇంకా కొద్ది రోజుల తర్వాత ఈ టెంపుల్ కూడా ఇక్కడ మార్చడం జరుగుద్ది. ఇక్కడ ఫ్లోరింగ్ చేయడం జరుగుతుంది మేడం ద్వారా, సురేఖ మేడం ద్వారా. మరి ఆమె చాలాసార్లు విజిట్ చేసి ఇక్కడ అభివృద్ధి చేయడానికి కూడా కంకణం కట్టుకొని అన్ని దేవాలయాలను కూడా చేయడం జరుగుతుంది. మరి ఈ రోజు డైరెక్టర్ అందరూ కూడా చిత్తశుద్ధితోటి పనిచేసి రేపు అభివృద్ధి జరిగే విషయంలో కూడా ధర్మకర్తలు కూడా ముందుండాలని కూడా కోరుకుంటున్నారు. మరి ధర్మకర్తలందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ఒకటి సంజ, ఒకటి లావణ్య, ఇంకొక మెంబర్ హనీలు, మనం వేణు, వడ్లకొండ జగన్నాథం, ఈ 5 మెంబర్స్ ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. మరి 5 మీ అందరు ఆశీస్సులు ఉండాలని కూడా, భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇప్పుడు తోట నరసింహలింగం కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారిని రాష్ట్ర మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, ఎస్ సవిత, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, బండారు శ్రావణి శ్రీ, గల్ల మాధవి, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ మంగళవారం దర్శించుకున్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు వారు తెలిపారు. మంత్రులు, శాసనసభ్యులకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ ఈవో సీనా నాయక్ అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఓకే ఓకే మేడం ఒకసారి సార్ గురుగారు మేడం ఒకసారి రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ను కలిశారు. మనోజ్ తన సతీమణి భూమా మోనికతో కలిసి శివరాజ్ కుమార్ కుటుంబ సభ్యులను మీట్ అయ్యారు. మనోజ్ శివరాజ్ కుమార్ కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉంది. మనోజ్ శివరాజ్ కుమార్ కుటుంబ సభ్యుల ఫ్రెండ్లీ మీటింగ్ ఫోటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మనోజ్ శివరాజ్ కుమార్ ఫ్యాన్స్ ఈ ఫోటోస్ను షేర్ చేస్తున్నారు. క్యాన్సర్కు చికిత్స తీసుకుని కోలుకుంటున్న శివరాజ్ కుమార్ ఆరోగ్య పరిస్థితిని మనోజ్ అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని మనోజ్ ఆకాంక్షించారు. ఇటీవల మీరాయి సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు మనోజ్. ఈ నేపథ్యంలో మనోజ్కు శుభాకాంక్షలు తెలిపారు శివరాజ్ కుమార్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.